అనగనగా దూరంగా ఉన్న ఎడారిలో ఎండమండిన ఎడారి అంతా ఖాళీగా కనిపిస్తోంది. మరియు వేడియాలలు ఇసుకపై నృత్యం చేస్తున్నప్పుడు భూమి ఒంటరిగా ఉంది. జీవం ఉన్నదనే సంకేతమే లేదు. ఆ ఎడారిలో ఎవరు నివసించేవారు కాదు. ఆ ఎడారిలో చిన్న బాలుడు రాము నెమ్మదిగా నడుస్తూ దాహంతో పెదాలు ఎండిపోతూ, ఓ దేవుడా, కొంచెం నీళ్లు దొరికితే చాలు అని ఆశతో ముందుకు సాగుతున్నాడు. కానీ ఎక్కడా కనపడటం లేదు. చివరికి రాము ఒక ఎండిపోయిన పాత తాటి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. చెట్టు చుట్టూ ఇసుక మాత్రమే ఉంది, జీవం లేదు. తన చిన్న గుండెల్లో చెట్టు ఎందుకింత వాడిపోయింది అని ఆలోచించసాగాడు. అక్కడ రాముకు ఇసుకలో ఏదో మెరుస్తూ కనిపించింది. ఆ బంగారు మెరుపు అతని దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. అతను దగ్గరగా వెళ్లి చూశాడు. అది చిన్న బంగారు రాయి. రాము ఆ మనోహరమైన రాయి తాకగానే బంగారు వెలుగులు చుట్టూ వ్యాపించి ఎడారి మీదే మంత్రంలాగా మెరుస్తూ దానిలోంచి స్వరం ఒకటి వినిపించింది. ధైర్యం చూపించు బాలక. ఆ వెలుగులోంచి నెమ్మదిగా ఒక చిన్న చెరువు ఏర్పడుతుంది. ఇన్నాళ్లకు ఈ ఎడారి కూడా నీటి వాసన చూసే రోజు వచ్చినట్టుంది అని రాము ఆనందంతో చూశాడు. ఆ చెరువులోంచి ఒక బంగారు చేప బయటకు వచ్చి మెరిసే రెక్కలతో నవ్వుతూ రాముకి స్వాగతం చెప్పి, ధన్యవాదాలు రాము, నన్ను విడుదల చేసినందుకు. మరొక బంగారు చేప కూడా బయటకు వచ్చింది. అది చెప్పింది, మేము ఎడారి దేవత మాయలో చిక్కుకున్నాం, నీ దయతో మేము బయటపడ్డాం. చెరువు చుట్టూ పచ్చిక బయళ్లు మొలకెత్తి రంగురంగుల పువ్వులు పూసి ఎడారి ఒక కొత్త జీవం పుట్టినట్టుగా కనిపిస్తుంది. రాము ఆనందంతో ఆ పువ్వులను తాకుతూ నవ్వాడు. రాము చెరువు దగ్గర మొకాళ్లపై కూర్చుని చల్లని నీటిని తాకుతూ నీటిలో తన ప్రతిబింబం బంగారు చేపల కాంతితో కలిసి మెరిసినప్పుడు అతని మనసంతా ఆనందంతో నిండిపోతుంది. దూరం నుంచి జింకలు, కుందేళ్లు, తోడేళ్లు, పక్షులు అందరూ పరిగెత్తుకుంటా వచ్చి నీళ్లు తాగుతూ ఆనందపడతారు. రాము చిరునవ్వుతో ఇది మీ అందరి కోసం అని చెప్తాడు. చెరువులో బంగారు చేపల చక్రాల్లా తిరుగుతూ రామును చూసి, నీ దయ వల్ల ఎడారికి జీవం వచ్చింది అని కృతజ్ఞత చెప్పారు. ఈ వార్త విన్న గ్రామస్తులు అక్కడికి వచ్చి ఈ అద్భుతాన్ని చూసి నోరెళ్ల పెడతారు. రాము వారికి శాంతంగా ఇది మంత్రం కాదు, మంచితనం ఇచ్చిన బహుమతి అని చెబుతాడు. ముందు ఎండిపోయిన పాత తాటి చెట్టు ఇప్పుడు పచ్చగా మారి పళ్ళు కాసింది. అది చూసిన రాము ఆనందంతో దాన్ని ప్రేమగా తాకాడు. పచ్చని చెట్లు పెరగడంతో పక్షులు వచ్చి పాటలు పాడాయి. ఎడారి ఇప్పుడు ఒక చిన్న స్వర్గంలా కనిపించింది. బంగారు చేపలు రాముకి ఒక చిన్న బంగారు షెల్ ఇచ్చాయి. ఇది మా గుర్తుగా ఉంచుకో, ఎప్పుడైనా కష్టంలో దీని అవసరం ఉంటే ఇది నీకు సహాయపడుతుంది అని చెప్పి ఆశీర్వదిస్తాయి. ఆకాశం చీకటి కమ్ముకుని బలమైన ఇసుక తుఫాను మొదలవుతుంది. జంతువులు భయపడుతుంటే రాము చెరువును కాపాడాలని ప్రయత్నిస్తూ అలికిడిగా చూస్తాడు. తుఫానులో రాము నిలబడలేకపోయినా బంగారు శంఖాన్ని పైకెత్తి, దయచేసి మమ్మల్ని కాపాడండి అని గట్టిగా అరిచాడు. తుఫాను క్రమంగా ఆగి ఆకాశం నుంచి బంగారు వర్షం కురవడం మొదలవుతుంది. రాము చేతులు చాచి ఆ వర్షాన్ని ఆస్వాదిస్తూ నవ్వుతాడు. ఎడారి మొత్తం తడిసి చెరువు మళ్లీ నిండిపోయింది. చెరువులోని బంగారు చేపలు ఆ వర్షంలో ఎగిరి ఆనందంగా యూపుతూ నాట్యం చేస్తుండగా రాము ఆనందంతో మీరు నిజంగా మంచివాళ్ళు అని చెప్తాడు. ఈ ఎడారి మొత్తం పచ్చగా మారి పెద్ద అందమైన సరస్సుగా మారినప్పుడు చుట్టూ పూలు, చెట్లు, పక్షులు జీవంతో నిండిపోయింది. రాము గర్వంగా ఇదే మన కొత్త ప్రపంచం అని చెరువు వైపు చూపుతాడు. రాజు తన సేవకులతో అక్కడికి వచ్చి ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. రాము నమస్కరిస్తూ, మహారాజా, ఇది దైవల్ల పుట్టిన అద్భుతం అని చెప్తాడు. రాజు రాముని ఎడారి కాపరిగా నియమించాడు. తన చెరువును మరియు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పిల్లలతో కలిసి చెరువు దగ్గర నవ్వుతూ ప్రతి జీవికి ప్రేమ కావాలి అని చెప్తాడు. బంగారు చేపలు చివరిసారిగా వెలుగులు విరజిమ్ముతూ రాము వైపుకు వచ్చి మృదువైన కాంతితో అతన్ని ఆశీర్వదించి నెమ్మదిగా పైకి ఎగిరి మాయమైపోతాయి. సూర్యాస్తమయం కింద పచ్చని ఓయాసిస్ మెరిసిపోతూ ఉండగా రాము నిశ్శబ్దంగా నిలబడి, మనసు మంచిగా ఉంటే ఎడారి కూడా పూలతో నిండిపోతుంది. దయతో మనం ప్రపంచాన్ని మార్చగలం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.